రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు న్యాయం చేయాలంటూ కూడా బీసీ నాయకులందరూ ఈరోజు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గణేష్ చారి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏంటి మరి బీసీలకి 42% రిజర్వేషన్ కోసం ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు. సో మొన్న సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, దాని ముందు ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కానీ బీసీలకి 42% రిజర్వేషన్ అనేది కలగానే మిగులుతూ ఉంది. ఏంది మరి ఇప్పటికైనా చేస్తారని నమ్మకం ఉందా? సార్, ఇప్పుడు ఈ పాలకులు ఎట్లున్నారంటే స్వాతంత్ర 80 సంవత్సరాలు అయిందండి. 80 సంవత్సరాల నుంచి మా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మా పెద్దలు కొండలక్ష్మణ బాపూజీ గారు కానీ, ఆర్ కృష్ణ గారు కానీ, బాలగౌడ్ గారు కానీ, గౌతుల్ హసన్, వీళ్ళందరూ బీసీల కోసం పోరాటం చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళ వెంబడి మేము కూడా ఉన్నాము. మేము కూడా చేయబట్టి 40 ఏళ్ళు అయింది. కానీ మాకు అన్యాయం జరుగుతుంది, చేస్తలేరు పాలకులు, చేస్తలేరు. చేయకుండా మేము మన ఉద్యమం చేపట్టిన తర్వాత మరి ప్రధానమంత్రి గారు పిలిచారు. మేము తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు పిలిచారు. మేము ఏ పార్టీ మనుషులం కామండి, బీసీల కోసం పోరాటం చేస్తాం. రాహుల్ గాంధీ గారు గవర్నమెంట్ ఏర్పడితే 42% రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తానని హామీ ఇచ్చాడు. హామీ తూచా తప్పకుండా ఇక్కడ కులగన జరిపించాడు. జరిపించిన తర్వాత కూడా మరి డెలిగేషన్ కమిషన్ ఇచ్చాడు. తర్వాత మాకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు, రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది. మరి అప్పుడు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చారు. మరి మాకు మద్దతు ఇచ్చి బీసీలకు 56% ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడం సబబే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇదంతా జరుగుతున్న తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మేము అప్పుడు అంతకంటే ముందులో గొడవ చేస్తున్నాము. ఇది పార్టీ గుర్తులు కాదు, పార్టీ పరంగా ఇస్తాం. అయితే మేము అప్పుడు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు పార్టీల గుర్తులతో ఎలక్షన్ జరుగుతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్ కావాలని మేము ఫైట్ చేస్తున్నామండి. అంటే మేము బీసీలకి అటు ఆర్డినెన్స్ తేవడం కావచ్చు, కానీ అసెంబ్లీలో తీర్మానం చేసినాం, అంతా మేము చేసేసినాం, పార్టీ తరఫున కేంద్రం అడ్డుపడతా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఎట్లుంటుందంటే రాహుల్ గాంధీ గారే మాకు మాట ఇచ్చారు. 2 సార్లు పోయాం రాహుల్ గాంధీ గారిని. రాహుల్ గాంధీ గారు మాకు మాట ఇచ్చాడు, చేస్తామని చెప్పాడు. పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురాలి. మరి 219 మంది వాళ్ళ ఎంపీలు రండి. మేము జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు మేము పెద్ద ఎత్తున దాదాపు 30 పార్టీల ప్రతినిధులతోటి, మరి ఆల్ భారతదేశంలో ఉండే 36 పార్టీల ప్రతినిధులతోటి మేము 70 మంది ఎంపీలతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి చెప్పారు ఖచ్చితంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని. రాహుల్ గాంధీ గారు బయట ఇస్తా అంటుండు, పార్లమెంట్లో లేవనెత్తలేడు. ఇది మాత్రం అని అడిగేవాడు అడగాలి, ఇచ్చేవాడు ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఇవ్వాలి. రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ని స్పందింపజేయాలి, పార్లమెంటును నడవకుండా చేయాలి. అట్లా చేసి కొట్లాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నామండి. అంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా 50% వరకు బీసీలే గెలవడం జరిగింది. సో మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించేటట్టు కనిపిస్తూ ఉందా పరిస్థితి? ఇప్పుడు ఏమవుతుందంటే గ్రామ పంచాయతీ ఎన్నికల గుర్తులు లేవు కాబట్టి బీసీలు ఎక్కువ మటుకు 52% గెలిచినమాట వాస్తవమే. ఇప్పుడు పార్టీ గుర్తు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు 42% ఇవ్వాలని మేము ఫైట్ చేస్తున్నాం. అదే నిరసన కార్యక్రమం ఇవాళ. ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్ ఇస్తేనే ఎన్నికలకు పోవాలని మా డిమాండ్. లేదంటే మా బీసీల తడాకేదో చూపిస్తాం. ఏం చెప్పదలుచుకున్నారు? 3 పార్టీలకు కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీకి కావచ్చు, ఎలక్షన్ టైంలోనేమో అందరూ బీసీలను అప్రోచ్ అవుతారు, బీసీ ఓట్ల కోసం వస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు రిజర్వేషన్ విషయానికి వస్తే అందరూ వెనకడుగు వేసే కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు బీఆర్ఎస్ గారు పార్టీ కూడా మరి ఇక్కడ కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, మరి తర్వాత ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాన్ని అడగాలి. బీఆర్ఎస్లు కూడా అడగాలి. వాళ్ళు ఓ మాటే మాట్లాడుతారండి బీసీల గురించి. బీసీలో ఓట్లు కావాలి. ఇప్పుడు కేటీఆర్ గారు మాటే తీస్తారు, హరీష్ రావు గారు తీస్తలేరు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు తీస్తలేరు. ప్రభుత్వంపై వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. వీళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం మా సమస్యను సాల్వ్ చేయాలి. ప్రభుత్వమే మాకు 42% రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చింది. ప్రభుత్వ డిక్లరేషన్లోనే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయవలసిన అవసరం ఉన్నది సార్. ఏంటి మరి పోరాటం కొనసాగుతుందా ఇట్లనే? ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది సార్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల వాళ్ళ ఎంపీలను కలుస్తున్నాము. మాకు అన్యాయాన్ని మరి ఇక ముందు జరగకుండా ఖచ్చితంగా మా ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. మాకు రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం చేస్తామండి. థ్యాంక్ యూ.